మై డియర్ ఫ్రెండ్స్, మన తిరుపతిలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో రిలాక్స్ అవ్వడానికి, మీ బేబీ బర్త్డేస్ అలాగే మెహందీ ఈవెంట్స్ చేసుకోవడానికి మన తిరుపతిలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ లగ్జరీ రిసార్ట్ టూర్ని అయితే చూపించబోతున్నాను. ఈ రిసార్ట్ని రీసెంట్గా మంచు విష్ణు గారు అయితే ఓపెన్ చేశారు. నేచర్కి దగ్గరగా ప్రశాంతమైన వాతావరణంలో స్టైలిష్ అండ్ సెలెక్టివ్ ఫర్నిచర్స్ విత్ స్విమ్మింగ్ పూల్స్తో ఉన్న ద మోస్ట్ లగ్జరియస్ బ్యూటిఫుల్ పీస్ఫుల్ ప్యారడైజ్. లెట్స్ గెట్ ఇన్ టు ద ఫుల్ టూర్ ఆఫ్ ఏ రిసార్ట్ నెవర్ సీన్ బిఫోర్ ఇన్ తిరుపతి. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ తిరుపతి. సో తిరుపతిలో ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ రిసార్ట్లో అయితే స్టే చెబుతున్నాను. ది రిసార్ట్ నెవర్ సీన్ బిఫోర్. అసలు తిరుపతిలో ఇలాంటి ఒక రిసార్ట్ ఉంటుందని, అసలు ఓపెన్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రిసార్ట్ మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో రిలాక్సేషన్ కావచ్చు, చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కావచ్చు, మెహందీ ఈవెంట్స్ కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటి కూడా మొత్తం యాప్ట్ అవుతుంది. ఫస్ట్ ఈ రిసార్ట్ ఎలా ఉంది, ఎక్కడుంది, దీని ప్రైజెస్ ఏంటి, డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీ లైఫ్లో ఈ రిసార్ట్ని ఏ అకేషన్కి యూజ్ చేసుకోవాలనేది మీకు అర్థమైపోద్ది. సో వీడియోని మొత్తం లాస్ట్ వరకు చూడండి. రిసార్ట్ ఫస్ట్ ఎలా ఉందనేది చూపిస్తాను. తిరుపతికి వచ్చేవాళ్ళు కానీ, లేదా తిరుపతిలో ఏమైనా సరే ఇప్పుడు ఫస్ట్ బర్త్డేస్ ఉంటాయి, చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకి బర్త్డే చేయాలని ఉంటుంది కదా, వాళ్ళందరికీ కూడా ఈ రిసార్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మెయిన్గా రిలాక్స్ అవ్వడానికి అయితే చాలా యూజ్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ రిసార్ట్లో నేను ఈ బ్లాక్లో అయితే స్టే చెబుతున్నాను. లోపల క్లీనింగ్ అంతా జరుగుతుంది. సో ఫస్ట్ రిసార్ట్ బయట ఎలా ఉందంతా చూపించి లోపలికి వెళ్దాం. సో లోపలికి వెళ్ళిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని మాట్లాడతాం. దానికన్నా ఫస్ట్ ముందు వెళ్ళి చెక్ ఇన్ చేసేద్దాం. ఇది మనం స్టే చేయబోతున్న రిసార్ట్. డే టైంలో ఇలా, నైట్ టైంలో ఇలా. సో ఫస్ట్ వెళ్ళి చెక్ ఇన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకునేద్దాం. రిసార్ట్ బయట పూల్ ఏముందిరా బై, అసలు మొత్తం ఒక్క చిన్న లీఫ్ లేదు. క్లీన్ క్రిస్టల్ క్లియర్ వాటర్. ఎంత సేపు అయినా రిలాక్స్ అవ్వచ్చు. ఫస్ట్ వెళ్ళి చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అవి కంప్లీట్ చేసుకునేద్దాం. ఎందుకంటే చెక్ ఇన్ ఫార్మాలిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్. ముందు ఉంటుంది గార్డెన్ అంతా ఈ ముందర బై. యాక్చువల్లీ అక్కడ మెయిన్ గేట్ ఉంటుంది. మనం అలా వచ్చిన తర్వాత ఇది రెస్టారెంట్, ఇందులోనే రిసెప్షన్ ఉంటుంది. చెక్ ఇన్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడే. బ్రో హై, ఈ రూమ్ రిజర్వేషన్ ఉంది రిసార్ట్. ద నేమ్ ఆఫ్ రూపేష్. ఇది రెస్టారెంట్. సో మీకు రిసెప్షన్ అనేది రెస్టారెంట్లోనే ఉంటుంది. అండ్ నైట్ టైం అయితే మీకు అదిరిపోతుంది. ఒకసారి చూపిస్తా చూడండి నైట్లోకి ఎలా ఉందో. ఒక వేరే వైబ్ ఉంది. అండ్ లోపల కిచెన్ అది. అండ్ విత్ చెకింగ్ ఫార్మాలిటీస్ అదే కదా. చూడండి వెళ్ళిపోతున్నాం లోపలికి. ఇది వెయిట్ మెయిన్ బెడ్రూమ్ అక్కడ ఉంటుంది. సో ఇది వచ్చేసి లివింగ్ రూము, లైక్ హాల్ లాగా. సో ఇక్కడ హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు, డిస్కషన్స్ చేసుకోవచ్చు. అండ్ పైన ఇంకొక రూమ్ ఉంటుంది, నేను చూపిస్తాను అది. సో నేను ఇందాక వెళ్ళి చూసి వచ్చాను. ఇది కిచెన్. అండ్ ఇక్కడ చిన్నపాటి కాఫీ అది ఉంటుంది మనకి. సో కాఫీ, స్నాక్స్. ఆగండి వెయిట్. ఇది రూము. ఓకే, సో రూమ్ చూస్తున్నారు కదా, హైలైట్ ఉంది రూము. ఈ పర్టికులర్ బ్లాక్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. అదేంటో చూపిస్తాను, ఆగండి. దట్ ఈస్ ద సర్ప్రైజ్. దీనికి ఓపెన్ బాతింగ్ ఏరియా. సో ఎవరైనా సరే మంచిగా నేచర్, ఇన్ బిట్వీన్ ద నేచర్, రిలాక్స్డ్గా స్నానం చేయాలంటే ఫుల్ ప్రైవసీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కనుచూపు మేర ఎక్కడ కూడా మనకి హౌసెస్ కానీ లివింగ్ ఏరియాస్ కానీ ఏం లేవు. సో రిలాక్స్డ్గా వీ కెన్ హ్యావ్ అవర్ ఓన్ ప్రైవసీ. అది వద్దు అనుకుంటే సో ఇండివిజువల్ వాష్రూమ్ కూడా ఉంది. ఇక్కడ మనం స్నానం అది చేయొచ్చు. అండ్ దీనికి ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇక్కడ డ్రెస్సింగ్ చేసుకోవడానికి కూడా సపరేట్ ఇదైతే ఉందన్నమాట. చిన్న రూము ఇది. అదిరిపోయింది కదా రూమ్ అసలు. ఆగండి. అది వచ్చేసి గార్డెను. సో ఇక్కడ ఎంచక్క రిలాక్స్ అవ్వచ్చు. అండ్ మనకి అక్కడ రెస్టారెంట్ ఉంటుంది. సో రెస్టారెంట్లో వద్దు, మాకు ఓపెన్ అట్మాస్ఫియర్లో లంచ్ కానీ డిన్నర్ కానీ కావాలనుకుంటే సో అక్కడ టేబుల్ ఉంది కదా, అక్కడ వాళ్ళంతా ఉన్నారు. అక్కడ మనము వీ కెన్ హ్యావ్ లంచ్ ఆర్ డిన్నర్. ఇది. సో పైకి వెళ్ళిపోతాం. ఇంకా మన రూమ్ పైన ఉంది. సో పైకి వెళ్తున్నాం. పైన వీ హ్యావ్ అన్ అమేజింగ్ వ్యూ. సో అది చూసే మొత్తం ఇవంతా ఫస్ట్ ఒక రౌండ్ వేసాను. ఇది చూసిన తర్వాత నాకు ఆ పైన రూమ్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది. అదేంటో ఇప్పుడు చూపిస్తాను, జస్ట్ వెయిట్. స్టాఫ్ కూడా మంచి సపోర్టింగ్ స్టాఫ్ అబ్బా, అసలు విసుక్కోరు. సో బాగా మనం ఏది అడిగినా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది పైనుంచి టాప్ యాంగిల్ వ్యూ. అదిరిపోయింది. అక్కడ పూల్ ఉంటుంది. ఇది
రూమ్ చూసే ముందు ఇది ఇలా ఉంటుంది. రూమ్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇది మన రూమ్. నాకు ఈ రూమే చాలా బాగా నచ్చింది. నేను ఆ వ్యూ కోసం అయితే దాన్ని తీసుకున్నా. ఇది మన వాష్రూమ్. ఇప్పుడు మెయిన్ ఈ రూము అంటే ఈ బ్లాక్ తీసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఈ పైన ఉంది. సో నేను ఇప్పుడు చూపిస్తాను. పైకి వెళ్ళడానికి ఇది ఒక ల్యాడర్ ఉంటుంది. సో ఎక్కి పైకి వెళ్ళాలి. ఇది దీనికోసం ఈ రూమ్ తీసుకోవడం అయితే జరిగింది. సో ఇదంతా కూడా ఓపెన్ అయితే మొత్తం మంచిగా ఎయిర్. అబ్బా, అక్కడ ఉంది చూడండి, అది తిరుమల కొండ. కింద పూల్ వ్యూ. కింద కూడా ఒక చిన్న సిట్టింగ్ ఏరియా ఉంటుంది. భలే ఉంది. ఇక్కడ నీట్గా ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరితో కూర్చొని ఏమైనా చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డిస్కషన్స్ ఉంటాయి కదా, కొన్ని డిస్కషన్స్ అట్లాంటివి నీట్గా డిస్కస్ చేసుకోవచ్చు. భలే ఉంది. అందులోనే మనం ఉంది. అండ్ జస్ట్ ఇలా తిరుగుదాం. ఇక్కడ వీళ్ళు ఒక కపుల్ ఉన్నారు. హాయ్ బాస్. గుడ్ నేమ్ బాస్. మనోజా. ఎప్పుడు వచ్చారు? 2 days అవుతుందా? ఎలా ఉంది భయ ఎక్స్పీరియన్స్? బాగుందా? ఫస్ట్ బర్త్డేకి ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము. ఓకే. నైస్. ఓన్లీ విత్ ఫ్యామిలీ అండ్ గెస్ట్ కూడా ఇన్వైట్ చేసుకోవచ్చు, బట్ వీ ప్రిఫర్డ్ ఫ్యామిలీ. ఓకే. నా పేరెంట్స్, మనోజ్ పేరెంట్స్, జస్ట్ ఫ్యామిలీ. ఓకే. చాలా బాగుంది. యాక్చువల్లీ నాది హైదరాబాద్. ఓకే. నేను ఈ రేంజ్లో తిరుపతిలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సర్చ్ చేస్తుంటే దొరికింది. ఓకే. తనే ప్లాన్ చేసింది. ఈవెన్ ఇంటీరియర్స్ కూడా అన్ని చాలా క్రిస్ప్ అండ్ క్లియర్గా ఎవ్రీథింగ్ అన్ని హ్యాండ్ పిక్ లాగా ఉన్నాయి. అన్ని చాలా నీట్ అండ్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. హైదరాబాద్ అండ్ గోవా మంచి విత్ ఇండోర్ పూల్స్. మీకు స్టే ఎలా అనిపించింది? ఒక ప్రశాంతంగా. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. సో ఇందులో మొత్తం 4 ఉంటాయి. సో ఇవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే దీంట్లోకి వెళ్దాం. మ్యాంగో మిస్ట్. ఇది చాలా బాగుంటుంది. దీని లోపల ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇది ఎంటర్ అవ్వగానే మీకు కాఫీ, చిన్న స్నాక్స్ అట్లాంటివి ఉంటాయి. అండ్ దీనికి ఒక మంచి లివింగ్ రూమ్ ఉంటుంది. ఇది ఇక్కడ చూడండి. సో ఇది విండో ఓపెన్ చేయగానే ఇదంతా మొత్తం గ్లాస్. బయట సైడ్ నుంచి గార్డెన్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఉంటుంది. మెయిన్ ఈ రూమ్ చాలా ఇంపార్టెంట్. దీనికి లోపలే ఉంటుంది స్విమ్మింగ్ పూల్. ఓకే, ఒక్కసారి రూఫ్ చూడండి అసలు ఎలా ఉంటుందో. వాహ్. దీనికి ఇంకొక ఎంట్రీ కూడా ఉంది అటు సైడ్ నుంచే. ఇప్పుడు అక్కడి నుంచి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. మొత్తం బెడ్రూమ్ కూడా అక్కడే ఉంటుంది. బెడ్రూమ్ నుంచి డైరెక్ట్గా పూల్లోకి అయితే ఎంట్రీ ఉంటుంది. బెడ్రూమ్ చూపిస్తాను చూడండి. దీనికి ఇది ఫుల్ పీస్ఫుల్గా ఉంది. సి ఏ రూమ్కి ఆ రూమ్ గార్డెన్ సపరేట్. మనం ఇందాక అటు సైడ్ నుంచి చూసాం కదా పూలు. ఇప్పుడు దీనికి ఇటు సైడ్ నుంచి ఎంట్రీ. ఇది పూల్ నుంచి వ్యూ చూస్తే రూమ్ వ్యూ ఇది. ఇక్కడ పూల్ కదా, ఇక్కడ ఒక విండో ఉంటుంది. ఇది ఒక ఓపెన్ విండో. ఇక్కడ బయట డిస్కషన్స్ కానీ జస్ట్ లైక్ చిల్లింగ్ అవ్వడం కానీ, ఓకే, సో అట్లా ఏదైనా ప్రశాంతంగా టైం స్పెండ్ చేయడం కానీ అట్లాంటిదంతా కూడా అక్కడ సీటింగ్ ఉంటుంది. నార్మల్గా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్స్. రూమ్కి వాష్రూమ్ చూపించలేదు కదా, ఇది వాష్రూమ్. ఇక్కడ దీంట్లోనే ఇంకొక రూమ్ అయితే ఉంటుంది. సో ఇది మొత్తం ఇందులో 2 ఫ్యామిలీస్ అయితే స్టే చేయొచ్చు. ఓకే, సో
ఒక ఎక్స్ట్రా పర్సన్ కూడా యాడ్ అయితే ఎక్స్ట్రా బెడ్ అనేది కూడా సర్వీస్ చేస్తారు. ఇన్ కేస్ అది ప్రతి దీంట్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. స్టాఫ్ని ఒకసారి అడిగితే కనుక వాళ్ళు చెప్తారు మీకు. ఇందాక అది చూసాం కదా, సో ఇక్కడ ఇంకొకటి ఉంటుంది మ్యాంగో ఒయాసిస్. సో లోపలికి వెళ్ళిపోదాం. దీనికి స్విమ్మింగ్ పూల్ అనేది బయట ఉంటుంది. సో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్స్లో 2 బ్లాక్స్ మాత్రం స్విమ్మింగ్ పూల్ అనేది బయట ఉంటుంది అండ్ ఒకదానికి అటు సైడ్ లోపల ఉంటుంది. సో లోపలికి వెళ్ళిపోయి చూద్దాం. ఇది మ్యాంగో ఒయాసిస్. అదిరింది కదా అసలు. దీంట్లో కూడా 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది అండ్ అక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ దీంట్లోకి వెళ్దాం. ఇదిగోండి, ఇది వ్యూ. రూమ్లో కర్టెన్ ఓపెన్ చేస్తే ఇలా బయట గార్డెనింగ్ అనేది కనిపిస్తుంది. ఈ రూమ్ చూసాం కదా, సో ఈ రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ఇది. అండ్ బయట స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ లివింగ్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు ఈ రూమ్ చూద్దాం. ఇది అండ్ మీకు ఇక్కడ ఇంకొక వ్యూ చూపిస్తాను చూడండి. ఇది దీనికి కూడా గార్డెన్ ఏరియా అనేది ఉంటుంది అండ్ లుక్స్ సో బ్యూటిఫుల్. డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్తే స్విమ్మింగ్ పూల్ అండ్ ఇక్కడ చిన్నగా డిస్కషన్స్ అవి రిలాక్స్ అవ్వడానికి కొంచెం సిట్టింగ్ ఏరియాలా ఉంటుంది. సో మొత్తం అదిరిపోయింది. ఇట్లాంటివి 2 ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంటుంది, అటు సైడ్ ఒకటి ఉంటుంది. రిసార్ట్ చాలా చాలా ప్రశాంతంగా ఉంది. సో అలా తిరుగుతూ ఈ వెదర్ని, నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఆ పైన కొన్ని బ్లాక్లు ఉన్నాయి. సో ఈచ్ బ్లాక్ హ్యాస్ ఎ డిఫరెంట్ నేమ్. సో ఒకసారి ఆ పైన బ్లాక్కి వెళ్ళేసి పైన చాలా మంచి వ్యూస్ ఉంటాయంట. సో ఒకసారి వెళ్ళి చూద్దాం. మనం అక్కడ స్టే చేసాం కదా, మొత్తం ఇందులో 5 ఉంటాయి. అది స్టే చేస్తాను ఎందుకంటే ఇప్పుడు నాతో పాటు ఇంకొక 2 దిగుతున్నారు. అందులో నా ఫ్రెండ్స్ వస్తున్నారు. సో ఇది ఇలా పైకి వెళ్దాం. భలే ఉంది అది టన్నల్. అది పైకి వచ్చాం కదా, ఇక్కడ మ్యాంగో బ్లిస్, మ్యాంగో హెవెన్ అండ్ మ్యాంగో వుడ్స్ 3 ఉంటాయి. లోపలికి వెళ్ళిపోతాం, చూపిస్తాను చూడండి. నిజంగానే సర్ప్రైజింగ్గా ఉంది నాకు. ఇక్కడ చూడండి బయట వ్యూ, అది కొండ. మొత్తం 3 బ్లాక్స్ ఉన్నాయి కదా. సో కింద ఉన్న బ్లాక్స్కి స్విమ్మింగ్ పూల్ స్పెషల్, పైన ఉన్న వాటికి బాత్ టబ్ స్పెషల్. ఓకే, సో ఈచ్ బ్లాక్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్రైవసీ. సో ఒక రిసార్ట్లో ఉన్న పీపుల్ ఇంకొక రిసార్ట్లో ఉన్న పీపుల్తో కనెక్ట్ అవ్వడానికి లేదు, ఎందుకంటే ఎవరికి వాళ్ళకు సపరేట్ పార్టీషన్ అయితే ఉంది. అసలు చూడండి అసలు ఎంత బాగుందో. మనం ఇందాక చూసాం కదా మ్యాంగో వుడ్స్. ఇప్పుడు దీంట్లోకి వెళ్దాం. మ్యాంగో హెవెన్. దీనికి ఎందుకు ఆ పేరు పెట్టారో అని అడిగా ఈ స్టాఫ్ని. సో వెయిట్, దెర్ ఇస్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. అసలు బెడ్ అయితే అదిరిపోయింది. సో ఇది ఒక సర్కిల్ షేప్లో ఉంది మొత్తం. పెయింటింగ్ అది. లోపల ఇంకొక పోర్షన్ ఉంటుంది ఇది. సో పైన అయితే 4 స్టే చేయొచ్చు. దీనికి మ్యాంగో హెవెన్ అని ఎందుకు పేరు పెట్టారంటే జస్ట్ వెయిట్. ఆగండి ఇంకా ఉంది ఇది. ఉన్న అన్ని బ్లాకుల్లో ఈ బ్లాక్ ఉన్నంత బాల్కనీ అసలు ఇంకా వేరే ఏ బ్లాక్ అయితే నేను చూడలేదు. ఈవినింగ్స్ కానీ నైట్ టైం కానీ మంచిగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. పైన స్టార్స్ అండ్ స్కైని చూస్తా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మ్యాంగోస్ ఉంటే కనుక భలే ఉండేది. దీని వాష్రూమ్ చూపిస్తా చూడండి అసలు ఎలా ఉందో. బా 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 బా, ఏముంది చూడు. ఇలాంటి ప్రాపర్టీస్ లైఫ్లో కట్టమా అటు ఉంచితే కనీసం కట్టలేకపోయినా ఇట్లాంటి వాటిని ఎక్స్పీరియన్స్ అన్నా చేయాలి. అది నా పాలసీ. ఇది మ్యాంగో బ్లిస్. సో ఇది 2 ఉండొచ్చు, 2 మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. అండ్ దీనికి వ్యూ అయితే అదిరిపోద్ది. సో ఇందాక మనం చూసాం కదా పెద్ద బాల్కనీ, అది
అండ్ మనమున్న బ్లాక్ అయితే అది అటు సైడ్ ఉంది చూడండి, అక్కడ స్విమ్మింగ్ పూల్ అది. ఇక్కడ ఇంకొక వ్యూ అయితే ఉంది. ఇది కింద గ్రౌండ్ అంతా కనిపిస్తుంది, మొత్తం మ్యాంగో గార్డెన్ అది. ఇక్కడ మీకు కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఈ పెయింటింగ్స్కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఈ రిసార్ట్ ఓనర్ ఉన్నారు కదా, సో ఆయన ప్రొఫెషనల్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఆయన ప్రొఫెషనల్ ఆర్కిటెక్చర్ కాబట్టి ఇది ఇంత అందంగా రూపుదిద్దుకుంది. ఇప్పుడు మనం చూసాం కదా పెయింటింగ్స్, ఆ పెయింటింగ్స్ కూడా సారే వేశారంట. అండ్ చిల్డ్రన్స్ కోసము ఇది ఒక చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉంది చూడండి. ఇది ఆగండి మీకు ఇంకొక వ్యూ చూపించాలి, సన్సెట్ వ్యూ. చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. ఇది సన్సెట్ వ్యూ ఇక్కడ నుంచి. బా వర్షం అయితే మంచి వర్షం, అసలు అదిరిపోయింది. ఇది ఇలా ఉంటుంది మొత్తం నైట్ టైం, ఇంత ప్రశాంతంగా ఉంది అసలు. ఒక మంచి రిసార్ట్ విత్ స్విమ్మింగ్ పూల్, ఓకే, ఒక గెస్ట్ హౌస్ లేదా ఫామ్ హౌస్ లాంటి ప్రెజెన్స్ తోటి ఉంది. చాలా చాలా బాగుంది. ఇది బయట పూల్ వ్యూ అయితే. ఎలా ఉంది నైట్ టైం వ్యూ? అదిరింది కదా. జస్ట్ ఇప్పుడే నేను ఈ రిసార్ట్లో ఉండగానే నైట్ అయితే వర్షం పడుతుంది. మీరు ఈ డిజిల్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వర్షం పడ్డాక రిసార్ట్ వ్యూ అయితే ఇది మొత్తం చేంజ్ అయిపోయింది, ఇంకా పీస్ఫుల్గా ఉంది ఇప్పుడు. మొత్తం ఎటు చూసినా సైలెన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చిన్న ప్లే గ్రౌండ్ లాంటిది. అండ్ ఇది ఫ్రంట్ వ్యూ. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి రెస్టారెంట్, ఇది గార్డెనింగ్ ఏరియా. ఈ బ్యూటిఫుల్ లగ్జరీ రిసార్ట్ని మీరు కూడా బుక్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. దీని అడ్రస్ వచ్చేసి తిరుపతి నుంచి మదనపల్లి వెళ్ళే రూట్లో, తిరుపతి నుంచి జస్ట్ 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. నియర్ బై నరసింగపురం రైల్వే గేట్ అండ్ నియర్ బై ల్యాండ్ మార్క్ ఈజ్ శ్రీనివాస మంగపురం. ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ డీటెయిల్స్ అలాగే GPS కోఆర్డినేషన్స్ కూడా ఉన్నాయి, ప్లీజ్ చెక్.